హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చిన్న మొత్తంలో 5 గుంటలు 10 గుంటలలో చిన్న రైతుల కోసం కొత్తిమీరను ఏ విధంగా సాగు చేసుకోవాలో మీకు వివరంగా తెలియజేస్తాను. ముందుగా కొత్తిమీరను సాగు చేసుకోవడానికి నేలను చాలా లోతుగా నీట్గా శుభ్రంగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్నటువంటి భూమిని ఈ విధంగా చిన్న బెడ్లు లాగా తయారు చేసుకొని ఎత్తుపల్లాలు లేకుండా సమానంగా నేర్పుకోవాలి. మట్టిని సమానంగా నేర్పుకున్న తర్వాత ఈ యొక్క దంతె సహాయంతో, మా దగ్గర దీన్ని దంతె అంటారు, ఇలాంటి దంతె సహాయంతో గీతలు గీసుకోవాలి, చిన్న లైన్లు వచ్చే విధంగా. ఎందుకంటే ధనియాల గింజ అనేది భూమి యొక్క పై పొరల్లో మాత్రమే జెర్మినేషన్ మొలక శాతం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇందుకోసమని మేము ఈ విధంగా చేస్తాము. ఈ గీసినటువంటి గీతలలో వెంటనే భూమి పై పొరలలో పడే విధంగా, అదే సాలలో పడే విధంగా ధనియాల గింజలను వేసుకోవాలి. 2 కిలోలు 5 కిలోల చొప్పున, ఉదాహరణకి అంటే తక్కువ మొత్తంలో చేసుకునే వాళ్ళు 5 కిలోలు 2 కిలోల చొప్పున చేసుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. అదే ఇట్లా జాగ్రత్తగా పడే విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటి తొందరగా మొలక శాతం రావడానికి, మట్టిలో కలిసి తొందరగా లోతులోకి వెళ్ళకోకుండా ఉండేందుకు ఇదే మీకు వీడియోలో కనిపించినటువంటి దంత సహాయంతోనే దాన్ని రివర్స్ వెనకాల వేసేసి చాలా తేలిగ్గా పైన మాత్రమే దాన్ని వెనుకకు ముందుకు జరుపుతుంటే అది మీకు ధనియాల గింజ అనేది మట్టిలో కప్పుతుంది. దీన్ని తర్వాత మనం వాటర్ ఇచ్చుకుంటే, నీళ్ళు పెట్టుకుంటే వితిన్ వారం రోజులలో మనకు మొలక శాతమైన రావడం జరుగుతుంది. మీకేమైనా సందేహాలు, సలహాలు ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.